నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు. టీడీపీ నేతపై దాడి కేసులో చర్యలు. ఒంగోలు పోలీసుల ఎదుట హాజరు కానున్న రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు పవన్ పై అనుచిత పోస్టుల కేసులో విచారణ. 25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత. నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురంలో ఘటన. పాడేరు ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు. చింతపల్లిలో 11 డిగ్రీలు నమోదు. ఫిలిప్పీన్స్ లో మాన్యీ తుపాను విధ్వంసం. 195 కిలోమీటర్ల వేగంతో గాలులు. లక్షల మంది తరలింపు. గన్నవరం టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, వంశీ అనుచరులను ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు 6 పోలీసులు ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకోవడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 2014 జనవరి 21వ తేదీన గన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మాజీ అధ్యక్షుడు తెలుగుదేశం నేత కాతనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేశారు. రంగబాబు వైసీపీకి రాజీనామా చేసి అప్పట్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో అతను అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందు రంగబాబు తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో వంశీ అనుచరులు ఒకంత కోపంతో ఉన్నారు. గన్నవరంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర ఓ పొలం విషయమే మాట్లాడేందుకని రంగబాబుని పిలిచి కొందరు వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడడం జరిగింది. ఈ దాడిలో రంగబాబు గాయపడడం కూడా జరిగింది. అయితే తనపై దాడికి పాల్పడింది అప్పట్లో ఎమ్మెల్యేగా చేసిన వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు. వంశీ అనుచరుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో వెంటనే పెనమనేని ఆసుపత్రిలో చికిత్స కోసం కూడా చేరడం జరిగింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును అయితే పూర్తిగా నీరుగార్చింది. ఇప్పటికి కూడా ఆ కేసు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించినప్పటికీ కూడా నిందితులను గుర్తించడంలో మాత్రం తీవ్రమైనటువంటి సాక్షివేత వైఖరి కొనసాగింది. అయితే ఇప్పటికీ ఈ కేసులో కళ్ళకి రావడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ఓలుపల్లి మోహన్ రంగ, అనగాని రవి, భీమవరపు యతేంద్ర రామకృష్ణ, ఎలియాస్ రాము, అలాగే మేసినేని బాబు, స్వరూపనేని అనిల్, గున్నూరు చీమయ్య, గుర్రం అనిల్ అనే వాళ్ళు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. 6 అందులో కొందరిని సంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించగా మరికొందరిని వేరే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు కూడా సమాచారం ఉంది. అయితే వీళ్ళని తీసుకెళ్లింది ఈ రంగబాబుపై దాడి సంబంధించినటువంటి కేసు అనే విషయం కుటుంబ సభ్యులకు కొంత సమాచారం లేకపోవడంతో కొందరు సంకిపాడు పోలీస్ స్టేషన్ చేరుకొని ఏ కేసులో తమ వారిని అదుపులో తీసుకున్నారనే విషయంపై పోలీసులని మంచి వివరాలు తెలుసుకోవడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్న 6 పాటు 6 ప్రశ్నించిన మీదట మరికొందరిని కూడా ఈ దాడికి సంబంధించిన వ్యవహారంలో కీలక పాత్రదారులుగా సూత్రధారులుగా వివరించారు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మరికొందరిని కూడా పిలిచి దర్యాప్తు చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. చంద్రబాబు, లోకేష్, పవన్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు విచారణకు హాజరవుతారు? ఆ వివరాలేంటి? షాహీన్ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఈ నెలలో ప్రకాశం జిల్లాలో ఒక కేసు నమోదైంది. మాజీ అప్పట్లో ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై అప్పట్లో అతడు అసభ్యకరమైన పోస్టులను పోస్ట్ చేశారంటూ ప్రకాశం జిల్లా మధ్యపాడికి చెందిన రామలింగం అనే మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఈ రోజు అప్పట్లో ఈ నెల నవంబర్ 10వ తేదీన మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వ్యూహం సినిమా పబ్లిసిటీ సందర్భంగాను చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరంగా వారిని వ్యక్తిగత ఆహ్వానం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పబ్లిసిటీలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్పట్లో ఈ తెలుగుదేశం పార్టీలో పాటు జనసేన కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రావడంతో తాజాగా ఇతనిపై కేసు నమోదు జరిగింది. దీనికి సంబంధించిన కేసును కొట్టివేయాలంటూ తనపై విచారణ కొనసాగించకూడదంటూ రామ్ గోపాల్ వర్మ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. క్లాస్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే క్లాస్ పిటిషన్ విషయంలో కోర్టు కొట్టివేయడం జరిగింది. తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని, అవసరమైతే బెయిల్కు సంబంధించిన పిటిషన్ వేసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి విచారణ హాజరు కావాలని రామ్ గోపాల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు రూరల్ పోలీస్ స్టేషన్ రామ్ గోపాల్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు 11 గంటల తర్వాత రామ్ గోపాల్ వచ్చి విచారణకు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ పోలీసు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సాయం. ధన్యవాదాలు రవికృష్ణ. నెల్లూరు జిల్లా కడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో 2 రోజులుగా విద్యార్థులు బాధపడుతున్నా తల్లిదండ్రులకు, ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ విశ్వప్రతాప్ శుక్లా సమాచారం ఇవ్వకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. కలుషిత నీరు, ఆహారమే విద్యార్థుల అస్వస్థకు కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రిన్సిపాల్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గురి కావడం జరిగింది. కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో అందరు ఇక్కడికి వచ్చున్నాము. పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు, వాటర్ సరిగా లేవంటున్నారు, మిల్క్ సరిగా లేవంటున్నారు. అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని తొందరగా ఇది ఇమ్మీడియట్గా 24 అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరూ ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న విభిన్న రకాల సేవలు ఇప్పుడు మరింత సులభతరమయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈసీ, సీసీ సేవలు అందుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సగటు పౌరుడు సైతం ఆన్లైన్లో అవసరమైన రుసుము చెల్లించి క్షణాల్లో పొందే వెసులుబాటు లభించింది. గత ప్రభుత్వంలో ఈ సేవలను పొందేందుకు ప్రతి ఒక్కరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికో లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. గతంలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, సర్టిఫైడ్ కాపీ సేవల కోసం మీ సేవలో దరఖాస్తు చేయాలి. అది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనుమతులు పొందిన తర్వాత తిరిగి మీ సేవలో డాక్యుమెంట్ తీసుకోవాల్సి వచ్చేది. ఫలితంగా మితిమీరిన కాలయాపన జరిగేది. 2-3 రోజుల సమయం పట్టేది. సెలవు రోజులు వస్తే అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి. దరఖాస్తుదారు కనీసం 2-3 సార్లు మీ సేవ కార్యాలయానికి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండానే అతి తక్కువ వ్యవధిలో అవసరమైన డాక్యుమెంట్ ప్రజలకు చేరుతోంది. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం వల్ల నిర్ణీత దరఖాస్తు నింపి సబ్ రిజిస్ట్రార్ లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. సగటు పౌరుడు సైతం నేరుగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ విధానంలో అవసరమైన రుసుము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లిస్తే క్షణాల వ్యవధిలో ఆయా సేవలు పొందవచ్చని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోదియా తెలిపారు. ప్రస్తుత ప్రక్రియతో మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదన్నారు. మీ సేవా కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియని వారు మీ సేవ కేంద్రాల ద్వారా ఆయా కాపీలను అందుకోవచ్చన్నారు. దానికి ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విశాఖ వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరవ్ ప్రసాద్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేరం జరిగిన తీరును, నిందితులను పట్టుకున్న విధానాన్ని ఎఫ్ఐఆర్లో వివరించింది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం తీసుకుంటూ ఈ నెల 16న సౌరవ్ ప్రసాద్ సీబీఐకి పట్టుబడ్డాడని తెలిపింది. ఈ కేసులో సౌరవ్ ప్రసాద్ సహా ముంబైకి చెందిన డిఎన్ మార్కెటింగ్ సంస్థ అధినేత సానిల్ రాథోడ్, పుణేకి చెందిన హెచ్ఆర్కే సొల్యూషన్స్ సంస్థ యజమాని ఆనంద్ భగత్, వడోదరలోని హిందుస్థాన్ ఫైబర్ గ్లాస్ వర్క్స్ సంస్థను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. రైల్వే పనుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు సునీల్ రాథోడ్, ఆనంద్ భగత్లు సౌరవ్ ప్రసాద్ కు లంచం ఇచ్చారని సీబీఐ పేర్కొంది. వాల్తేర్ డివిజన్ పరిధిలోని కొన్ని రైల్వే పనులను హెచ్ఆర్కే సొల్యూషన్స్ టెండర్ ద్వారా పొందిందని చెప్పారు.
వాస్తవానికి వడోదరికి చెందిన హిందుస్థాన్ ఫైబర్ గ్లాస్ వర్క్స్ రైల్వే కాంట్రాక్టులను దక్కించుకున్నట్టు సిబిఐ అధికారులు తెలిపారు. కానీ ఆ సంస్థ తరపున హెచ్ఆర్కే సొల్యూషన్స్, డిఎన్ మార్కెటింగ్ సంస్థ పనులు చేపట్టాయని చెప్పారు. పనుల జాప్యం వల్ల విశాఖ సీనియర్ డిఎంఓ సంతోష్ బిల్లులను పెండింగ్లో పెట్టి 3,17,00,000 రూపాయలు జరిమానా వేశారని తెలిపారు. ఈ విషయాన్ని వారు సౌరప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. జరిమానాను భారీగా తగ్గించి బిల్లులను విడుదల చేసినట్టయితే 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. రాజధానికి పునర్వైభవం తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు వేగంగా సాగుతున్నాయి. జగన్ సర్కారు నిర్లక్ష్యానికి చిట్టడవిలో మారిన అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడమే కాకుండా కంప చెట్ల చెత్తను కూడా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకమైన యంత్రాలతో చెట్లను పొడిగా మార్చి బాయిలర్స్ వినియోగించే పరిశ్రమలతో పాటు విద్యుదుత్పత్తి కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. రాజధాని అమరావతి పనులు మరికొద్ది రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ పనులను కూడా చివరి దశకు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ నిర్మాణ పనులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పనులను కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి ఇప్పుడైతే. అయితే ఆ జంగిల్ క్లియరెన్స్ తర్వాత ఏర్పడినటువంటి ఆ కంప చెత్త ఇదంతా కూడా క్లియర్ చేయడం సిఆర్డీఏకు చాలా ఇబ్బందిగా మారింది. ఇలాంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. ఆ కంప చెట్లను ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించారు. ఇందులో భాగంగా విజయవాడ చెందిన ఒక సంస్థతో సిఆర్డీఏ అధికారులు మాట్లాడగా వారు ఈ కంప చెట్లను ఈ చెత్తనంతా కూడా పొడిగా మార్చి విక్రయించుకునేందుకు వారు కూడా ముందుకు వచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా కూడా యంత్రాలను వారు డిజైన్ చేయించుకొని ముళ్ళ కంపలన్నీ కూడా కుప్పలుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పొడిగా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక యంత్రాన్ని తీసుకొచ్చి మొత్తం ఒక 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప చెట్లను అంతటి కూడా ఇలా పొడిగా మార్చేటువంటి పనులు అయితే చేపడుతున్నారు. మనం చూస్తున్నాం ఆ పక్కన ఉన్నటువంటి కుప్పలన్నీ కూడా ఇలా పొడిగా చిన్న పేర్లుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దొండపాడులో ఈ ఏరియా అంతా కంప్లీట్ చేశాను సార్. ఇది ఇప్పుడు మేము వర్క్ చేసే ప్లేస్ ఇది. ఇలాంటివి ఇప్పుడు మీరు చూసిన మిషన్ లాంటివి మేము 9 మిషన్లు తెచ్చామండి. ఆల్రెడీ అది రేపటి నుంచి వర్కింగ్లో పెడతాం. గంటకి 20 టన్నుల మిషన్ ఇవాళే తీసుకొచ్చాను. అది ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్గా మేము ఒక 2-3 మంత్స్లో మేము ఇది కంప్లీట్ చేయాలని, ఈ ఏరియా మొత్తం కంప్లీట్ చేయాలని మా టార్గెట్ అనేది. ఈ మిషన్లు సార్ ఇవి చిప్పింగ్ సార్. ఇవి ఏమంటే మామూలుగా మీరు పెద్ద మిషన్లు అలాగే 1 కోటి 2 కోట్ల మిషన్లకి మ్యాక్సిమం ఇవి ప్రాసెస్ ఉంటుంది. మేమేం చేసాం దాన్ని చూసి చిన్న మిషన్లకి ఏం చేసామంటే హెవీ బ్లేడ్లు వాడటం, హై క్రోమియం స్టీల్ వాడటం ఇవి చేసి దీన్ని రెడీ చేసామండి మిషన్లో. చాలా బాయిలర్ కంపెనీకి వెళ్తాయి, సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాయి, తర్వాత పవర్ ప్లాంట్కి వెళ్తాయి, తర్వాత ఇవి ఉన్నాయి కదా మెడికల్స్ తయారు చేస్తుంటారు కదా, ఇది ఫార్మాలో ఏంటంటే ఈ బ్రిగేడ్లు వాడతారు సార్. ఈ బ్రిగేడ్కి ఈ పర్టికులర్ ఇది ముళ్ళ తుమ్మ అనమాట. దీంట్లో ఉన్న క్యాలరీస్ చాలా హై క్యాలరీస్ అండి. మోర్ దెన్ 4,500 నుంచి 5,500 క్యాలరీస్ వస్తుంది ఇది ఎండిపోవడం వల్ల. సో దీన్ని మేము బ్రిగేడ్ కంపెనీలకి ప్లస్ పవర్ ప్లాంట్కి సప్లై ఇస్తున్నామండి. సో ఈక్వల్ టు మన బొగ్గు దగ్గరికి బొగ్గుకి సమానం అవుతుందండి ఇది. సో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, ఇది ఎన్విరాన్మెంట్ కాపాడుతుందండి. అది ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. కస్టమర్కి పెద్ద సైజు కావాలనుకోండి గంటకి 20 టన్నుల నుంచి 30 టన్నులు ఇస్తుంది సార్. అది ఏంటంటే ఈ చిన్న మిషన్లు అన్నిటికీ అంటే లోడ్ తగ్గించి సప్లై ఇస్తుంది అన్నమాట. అది ఏంటంటే రూట్స్ అంటే మట్టి అతుక్కొని ఉన్నా కూడా మట్టి సెపరేట్ చేసేసి మన దాంట్లోంచి వుడ్ బయటికి తెస్తుంది. అది దాని స్పెషాలిటీ. అది మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ సార్ ఇది. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఎంతవరకు వర్క్ అయింది చేస్తున్నారా, మీకు ఏమైనా సపోర్ట్ కావాలా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని. మాకు ఇక్కడ గవర్నమెంట్ బాగా హెల్ప్ చేస్తుంది సార్. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ప్రాపర్ ఎక్కడైనా సరే లోకల్ హెల్ప్ అంతా మాకు గవర్నమెంట్ హెల్ప్ సార్. మీకు ఇంకా ఏమైనా కావాలా, ఇంకో సైట్ చేస్తారని చెప్పి వాళ్ళే మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చారు మాకు. ఇక్కడ లోకల్లో మంచి సపోర్ట్ ఉన్నారు. ఇక్కడైతే మాత్రం చాలా హ్యాపీ సార్. మాకు మేము కంపేర్ టు వేరే ప్లేస్లో మేము వర్క్ చేసిన దాంట్లో ఇక్కడైతే సూపర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఎప్పుడు రెగ్యులర్గా అక్కడ హైదరాబాద్లో బిజినెస్ ఉంది, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉంటున్నాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి పెంచిన బీడుని అభివృద్ధి కోసం ఉపయోగించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మేధాశక్తికి అది చాలా గొప్ప విషయం అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన వేస్ట్ని కూడా వ్యర్థం కాకుండా అదేవిధంగా
ఇక్కడ లోకల్గా స్థానికులు మేమందరం అది కట్టెని మేము తగలబెడతాం, దాన్ని డిస్క్వాలిఫై చేస్తామంటే రైతులు వీళ్ళందరూ ద్వారా చెప్పినా కూడా వాతావరణం పొల్యూషన్ అయిపోద్ది, అమరావతిలో పొల్యూషన్కి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు, మీరు దాన్ని కంపల్సరీగా మీరు విద్యుత్కి ఉపయోగించుకోండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ వ్యర్థాలను ఉపయోగకరంగా చేయడం అంటే అదే ఒక మంచి మేధావిగా ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఆలోచన పరుడైతే అది దాన్ని ఉపయోగించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కూడా అభివృద్ధి పథాన్ని నడిపిస్తున్నాడంటే ఇదొక్కటే సజీవ సాక్ష్యమని తెలియజేయటం జరుగుతుంది. మొత్తం ఇదంతటిని కూడా లారీల్లో హైదరాబాద్ తరలించి కొన్ని రకాల కంపెనీల్లో వీటిని ఉపయోగిస్తామని చెప్పేసి కూడా ఈ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ప్రధానంగా బాయిలర్లు ఏ అయితే కంపెనీలు ఉపయోగిస్తారో ఆ బాయిలర్లలో ఈ చెక్క పొడిని అంతా కూడా వేసి కాల్చడం ద్వారా ఆ యొక్క కంపెనీలు పనిచేసే విధంగా కూడా వాళ్ళు ఉపయోగించుకునేందుకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని రకాల ఫార్మా కంపెనీల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు చెత్త నుంచి విద్యుత్ తయారీ కంపెనీలకు కూడా ఇది చాలా డిమాండ్ ఉంది. ఈ చెక్క ముక్కలన్నీ కూడా ఆ విద్యుత్ తయారీ కంపెనీలు కూడా తీసుకెళ్లి కరెంటు ఉత్పత్తి కోసం కూడా ఉపయోగించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అలీతో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మినుమలూరు కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 11.3 డిగ్రీలు, పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రహదారులపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ప్రకృతితో సహా పరిస్థితులన్నీ పత్తి రైతులకు ప్రతికూలంగా మారాయి. అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న రైతులకు పంట అమ్ముకుందామంటే సీసీఐ విధిస్తున్న నిబంధనలు మరింత కుంగదీస్తున్నాయి. సీసీఐ వైఖరితో పత్తి రైతులు తమ పంటను జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు వ్యాపారాలకు అమ్ముకోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి తేమ శాతాన్ని 12 నుంచి 15కు పెంచుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని రైతులు కలత చెందుతున్నారు. గతేడాది మిరప పంట వేసి నష్టపోయిన అన్నదాతలు ఈసారి ఎన్నో ఆశలతో పత్తి సాగు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్లోని అకాల వర్షాలు పత్తి రైతుల దిగుబడి ఆశలను చిదిమేశాయి. చేలల్లో నీరు చేరడంతో వేరు సంబంధిత తెగుళ్లు విజృంభించాయి. ఫలితంగా ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 4-5 క్వింటాళ్లకే పరిమితమవడం రైతుల్ని కొంగదీసింది. పత్తికి కేంద్రం క్వింటాకు 7,521 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. పంటలో తేమ శాతం 8 నుంచి 12% లోపు ఉంటేనే మద్దతు ధర ఇస్తామని తెలిపింది. తేమ పరంగా, పింజ పొడవు పరంగా కాస్త అటు ఇటు అయితే ధర తగ్గించేస్తున్నారు. ఇప్పుడు మాయిశ్చరైజర్ 12 పెట్టారు తేమ శాతం. ఇప్పుడున్న కాలంలో తేమ శాతం 12 ఉండటం అనేది జరిగే ప్రశ్నే లేదు. ఏదంతా నిమ్ముందనుకోండి, కింటానికి ఎంత తీసేసి కొనండి, అంతేగాని ఆ రేటు ఒక రేటు పెట్టి ఆ రేటుకి ఇదైతేనే కొంటామంటా అనబాకండి. రిటర్న్ పంపించే పూచి మాత్రం చేయబాకండి. మా ఆయన దయించి ఏంది రైతు వారికి మేము ఎగ్దబ్బి చేసుకునేది ఒక్కటే. పత్తి బోరం పగలగొట్టి చూడండి, దాంట్లో కాయ కానీ చెత్త కానీ ఉంటే కొనొద్దు, బాగుంటేనే కొనండి. పత్తి టాటర్లో తొక్కించుకొని తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చినాక రెసిప్ట్ అంటున్నారు. ఇక్కడి నుంచి వచ్చే బాడికి పోవాలి, 15-18% వచ్చింది. దాని రెసిప్ట్ అన్నారు. దానికి మళ్ళీ మా ఖర్చు ఎక్స్ట్రా పడుతుంది. లేదు ఇళ్ళకాడికి వచ్చి చెకింగ్ చేసి తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం, లేకపోతే ఇక్కడే ఉండిపోద్ది, లేకపోతే మిల్లలకు అమ్ముకుంటాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ 5-6 వేలు మాకు బాడిగా ఖర్చు అంతా పడుతుంది. సీసీ పెట్టి మమ్మల్ని గుల చేయడం అవుతుంది, కానీ మాకే మిగిలిచ్చిందేం లేదు. మేము మందులు తాగే పరిస్థితి వచ్చింది. ఏడకొస్తేనేమో 11-12% కావాలంటున్నారు. ఏడకొస్తే 13, 14, 15 వస్తున్నాయి. ఎవరు తీసుకునేవాళ్ళు లేరు. మా పరిస్థితులు ఏందో అర్థం కావట్లేదు. ఏదైనా 7,000 రూపాయలైనా 7,500 ఇక్కడ కొంటే ధర్మంగా ఉంటుందండి. మాకు రేటు ఎంత అనేది కాదు, ముందు వచ్చిన బళ్ళు ఎనిక్కిపోకుండా కొనాలి. కింటానికి 50-100 తగ్గించినా మా బాధ లేదు. కానీ కూలీళ్ళకి ఇప్పుడు ట్రక్కు బాసుకొస్తే కింటానికి 300 ఖర్చు వస్తుంది. అక్కడికి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే 300 ఖర్చు. అది ఏం చేయాలి? రోడ్డు మీద బారపోయాలా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, పేరేచర్ల, గణపవరం, సత్తెనపల్లి ఇలా పలుచోట్ల సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీఐ కేంద్రాల వద్ద విక్రయిస్తే కనీస మద్దతు ధర వస్తుందనే ఆశతో రైతులు దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసల కోర్చి పంట తీసుకొస్తున్నారు. సీసీఐ కేంద్రాల వద్ద తేమ శాతం 12కు కొంచెం పెరిగినా ససేమిరా అనడంతో తిరిగి పంటను తీసుకెళ్లలేక మద్దతు ధర కంటే తక్కువకే మిల్లులకు విక్రయిస్తున్నారు. చాలా చోట్ల జిన్నింగ్ మిల్లుల వద్దే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీఐ కొర్రీలతో రైతులు జిన్నింగ్ మిల్లుల వద్ద కాంటా పెడుతున్నారు. సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై పత్తిని కొనుగోలు చేయకుండా తేమ శాతం పేరుతో తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నేను 15 ఎకరాలు కౌలుకు తీసుకునేసానండి. ఎకరానికి వచ్చేసి 50,000 అయింది. ఇక్కడికి తీసుకొస్తే పత్తి కొంటలేదు, వెనక్కి తీసుకెళ్ళిపోమంటున్నారు. మాయిశ్చరైజర్ తీసేసి
కింటానికి 5 కేజీల 3 కేజీల అని లెస్ పెట్టేసి కొనవలసిందిగా కోరుతున్నాం. ఇంటి దగ్గర 53, 52, 5,000 అలా అడుగుతున్నారండి. రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రైతులు యార్డులకు రాకూడదు అనే ఉద్దేశంతో బయర్లు ఇబ్బంది పెట్టి వచ్చిన బళ్ళు తేమ శాతం ఎక్కువ ఉందని, కాయ తగులుతుందని ఎక్కువ రిటర్న్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. గత్యంతరం లేక మళ్ళీ అదే పత్తిని మళ్ళీ అదే మిల్లులో బోకర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క సీసీఐ కొంటున్నారు, ఓ పక్క మళ్ళీ అదే మిల్లులో పత్తి వ్యాపారం చేస్తున్నారు. దిగుమతి కాని బళ్ళు మళ్ళీ అదే బళ్ళకి మళ్ళీ 6300, 6400 మళ్ళీ వాళ్లే కొనుగోలు చేసి ఇలా మిల్లోళ్ళు సీసీఐళ్ళు కుమ్మక్కయ్యి వ్యవహారం చేసి రైతులను దారుణంగా మోసం చేసే పరిస్థితి వచ్చింది. ఇలాగైతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళనల విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సీసీఐ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లపై గుంటూరు సీసీఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతుల వద్ద పత్తి ఉన్నంత వరకు కొనుగోళ్లు చేస్తామని విజయవాడ ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మద్దతు ధర పొందాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు స్పెసిఫికేషన్స్ ఇస్తారండి. ప్యాడీ కానీ, కాటన్ కానీ, మెయిజ్ కానీ ప్రతిదానికి కూడా నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ఆ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే రేట్ ఫిక్స్ అప్ అవుతుంది. కాబట్టి రైతులు తొందరపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు ఆరబెట్టుకుంటే ఆ ఉన్న తేమ అంతా కూడా ఆరిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న మెలకువలు తీసుకుంటే రైతులకు మంచి ధర వచ్చే అవకాశం ఉంది. రైతుల వద్ద పత్తి ఉన్నంత వరకు కూడా కొనుగోలు కేంద్రాలు పనిచేస్తూ ఉంటాయి. రైతులు గమనించండి, ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. పత్తి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ కేంద్రాల్లో మాయిశ్చర్ అనేది 12% పెట్టడంతో ఈ చలికాలం కావడం వల్ల కూడా పత్తి 12% కంటే ఎక్కువ వస్తుందని, దీంతో సీసీఐ అధికారులు తమ పత్తిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదని, దీంతో తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని. అయితే ఈ తమ అప్పుల భారం తీరాలన్నా లేదా మేము మళ్ళీ పంట సాగు చేయాలన్నా ఈ పంటను కొనుగోలు చేస్తేనే మాకు ఆధారం అని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాయిశ్చర్ శాతాన్ని పెంచి తమ పత్తి కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నారు. కేవలం కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.